హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది నేను నా బర్త్డే షాపింగ్ కోసం అనేసి చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళినప్పటిది వీడియో ఇది. సో నేను చెన్నై షాపింగ్ మాల్లో ఏమేమి తీసుకున్నాను అనేసి ఒక చిన్న వ్లాగ్ లాగా అయితే చేస్తున్నాను. ఎందుకంటే నాకు గుర్తుండిపోతుందనేసి. మనము చాలా పిక్స్ అయితే తీసుకుంటాము, చాలా డ్రెస్సెస్ ఒక వీడియోస్ అయితే తీసుకొని ఉంచుకుంటాము. కానీ మనము తీసుకునేది ఒకటి ఉంటుంది, లాస్ట్కి మనము చూసేది ఒకటి ఉంటుంది. ఇంకొకటి మనము ఎప్పుడైనా ఫొటోస్లో దిగినామనుకోండి, మనము ఆ క్యామ్లో దిగుతున్న పిక్కి ఆ కలర్ వేరేగా వస్తుంది. ఇంకా మనము కొన్ని నేరుగా చూసేటప్పుడు కలర్ అయితే డిఫరెంట్గా ఉంటుందనేసి నాకైతే ఈ అలవాటు ఉందన్నమాట. లైక్ ఎప్పుడన్నా వీడియోస్ తీసుకోవడము. కొంతమంది అయితే అలౌ చేస్తారు, కొంతమంది అయితే అలౌ చేయరు. ఓన్లీ మీరు తీసుకున్న ప్రోడక్ట్స్కే చెయ్యండి అనేసి వీడియో అయితే చెప్తారు. నేనైతే మోస్ట్లీ అందుకనేసి మనకి ఫోటోలో ఎలా వస్తుంది అనేసి అయితే చూసుకొని అయితే తీసుకుంటాను. ఇది వచ్చేసి నేను బర్త్డేకి హాఫ్ శారీ, ఈసారి మమ్మీ ఎట్లా నేను హాఫ్ శారీనే వేసుకో, ప్రతిసారి లైక్ లాంగ్ గౌన్స్ అవన్నీ తీసుకుంటావు కదా అనేసి ఈసారి హాఫ్ శారీ అయితే ట్రై చెయ్యి బాగుంటుందనేసి ఇంకా మేము ఫస్ట్ చెన్నైలోకి అయితే వెళ్ళి ఇదైతే ఫస్ట్ నేను తీసుకున్న పిక్ నాకు నచ్చింది. దాంట్లో ఇదైతే ఒకటి తీపిచ్చాను. చూస్తున్న ప్రతి ఒక్క దానికి బార్డర్ అయితే చాలా పెద్దగా వచ్చింది. సో ఈ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ ఇంకా వైలెట్ కలర్ అయితే ఉంది. ఇది మొత్తం కింద వర్క్, దానిపైన ఇంకా స్టోన్స్ అయితే ఉన్నాయి. చున్నీ అయితే అంత పట్టు చున్నీనే. దీనికి నేను వేసుకుంటే అయితే అసలు ఏం బాగాలేదన్నమాట. ఇది చూస్తే బాగుంది కానీ నాకైతే ఇది సెట్ అవ్వలేదు, అందుకనే ఇదైతే తీసుకోలేదు నేను. ఇదైతే ఇంకొకటి సెలెక్ట్ చేశాను. ఇది కూడా మంచి మెజెంటా కలర్ ఇంకా గ్రీన్ కలర్ది అయితే ఉంది. ఇది కూడా బాగుంది కానీ నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని అయితే అనుకున్నాము. దీనిది నేను ఫుల్ వీడియో అయితే తీయలేదు. ఇది వచ్చేసి మంచి మెజెంటా కలర్ ఇంకా మనకి పీచ్ కలర్ ఉంటుంది కదా, ఆ డిజైన్. మా మమ్మీ మా అన్న అయితే నువ్వు వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది, తీసుకో అని అయితే చెప్పారనమాట. సో మొత్తానికైతే అదైతే తీసేసుకున్నాను నేను. దాని తర్వాత ఇంకా చిన్నపిల్లల సెక్షన్కి అయితే వెళ్ళాము. అక్కడేమో ఫస్ట్ వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళ పాపకి ఒక పంతులు గారు ఉంటారనమాట, లైక్ ఫ్యామిలీ లాగా. వాళ్ళ పాప కోసం అని అయితే వెళ్ళాం మేము, తనకి డ్రెస్సెస్ చూద్దామనేసి. సో ఇంకా తన కోసం అయితే మా మమ్మీ ఇంకా డ్రెస్సెస్ అన్నీ తీపిచ్చి చూస్తుందన్నమాట. లైక్ తను చిన్న పాప, సో తన కోసమేమో ఇంకా డ్రెస్సెస్ చూద్దామనేసి అయితే వెళ్ళాం. అసలు చెప్పాలంటే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. అమ్మాయిలవి అయితే చాలా చాలా బాగున్నాయి నిజంగా చెప్పాలంటే. నాకైతే చాలా బాగా నచ్చాయి వీళ్ళవి. సో మేము తీపిచ్చిన పీసెస్ ఇవన్నీ. ఆ పంతులు గారు అయితే ఇప్పుడు అమెరికాకి అయితే వెళ్ళిపోయారు. సో ఆయన అక్కడ ఇప్పుడు పూజారిగా చేస్తారనమాట. అసలు చాలా మంచిగా ఉన్నాయి పిల్లల డ్రెస్సులు అయితే నిజంగా. ఒక్కొక్క డ్రెస్ అసలు చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పెద్దన్న కొడుకు కోసం డ్రెస్సెస్ చూడడానికి అయితే వెళ్ళిందనమాట మా మమ్మీ. సో ఇంకా వాళ్ళ కలెక్షన్ కూడా చిన్నపిల్లలవి చాలా బాగున్నాయి. సో ఇలా కొన్ని డ్రెస్సెస్ని అయితే ఇంకా వీడియో కాల్లో మా అన్నకు కూడా మా మమ్మీ అయితే చూపించిందనమాట. సో ఈ డ్రెస్ బాగుందా, ఆ డ్రెస్ బాగుందా అనేసి. ఇప్పుడు ఈ రెండు పిల్లల సెక్షన్లు అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి మా అమ్మమ్మ కోసం తీసుకుందనమాట మా మమ్మీ. నైటీస్ కూడా అసలు పెద్దవాళ్ళకి వేసుకోవడానికి నిజంగా బాగున్నాయి. సో మా మమ్మీ వచ్చేసి ఆ రెండు ఇంతకుముందు చూపించారు కదా, ఆ రెండు నైటీస్ అయితే చూస్ చేసుకుంది మా అమ్మమ్మకి ఇవ్వడానికి. మా అమ్మమ్మ ఇప్పుడు చాలా పెద్ద ఏజ్, సో తనకి ఇవైతే ఇంకా నైటీలు అలాంటివి అయితే కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి మా మమ్మీ అయితే నైటీస్ అయితే తీసుకుంది. ఇంకా నెక్స్ట్ నేనైతే కొన్ని లాంగ్ గౌన్స్ టాప్స్ అయితే చూసాను, వాటివి కొన్ని వీడియోస్ అయితే తీసాను. ఇంకా నెక్స్ట్ మా పెద్దన్నయ్య చిన్నన్నయ్య కోసం వచ్చేసి ఇంకా జీన్స్ ప్యాంట్స్ అవన్నీ చూడడానికి అయితే ఇంకా బాయ్స్ సెక్షన్కి అయితే వచ్చేసాము కింద. ఇక్కడ వీళ్ళకి వచ్చేసి మా మమ్మీ మా అన్న వచ్చేసి మా పెద్దన్నయ్య కోసం ఇంకా మా చిన్నన్నయ్య కోసం మా మమ్మీ ఇంకా చిన్నన్న అయితే తీసుకున్నారనమాట జీన్స్ ప్యాంట్స్ అవన్నీ వీళ్ళకి కావాల్సినవన్నీ. నేనైతే ఒక కొన్ని అయితే షూట్ చేశాను అంతే. ఇంకా కొన్ని శారీస్ అవన్నీ చూసుకొని అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అసలు ఒక్క షాపింగ్ కని అయితే వెళ్తాము, అది కాకుండా ఇంకా చాలా వర్క్ అయితే తీసుకొని వచ్చేస్తాము. నేనైతే ఇంకా ఇది ఇంటికి వెళ్ళినాక రికార్డ్ చేసిన వీడియో ఇది. లైక్ ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హాఫ్ శారీ, దీని రేట్ వచ్చేసి ఒక 5600 వరకు అయితే అయ్యింది. మా మమ్మీ అందనమాట ఎంత కాస్ట్లీ ఉన్నా కొనుక్కో ఏం పర్లేదు అనేసి.
సో నాకైతే అది చెప్పాను కదా, మనము డిస్ప్లేలో వేసినప్పుడే నాకు దూరం నుంచి చూస్తే ఆ బ్లౌజ్ డిజైన్ అసలు ఏమి కనపట్లేదు, దగ్గర నుంచి చూస్తేనే ఆ పట్టు వర్క్ అనే ఫీలింగ్ ఉంది. సో ఇంకా తీసుకురావడానికి అయితే ఫస్ట్ టైం అయితే తీసుకొని వచ్చేసాను. నేనైతే ఓన్లీ కొన్ని బిల్ వీడియోస్ అయితే తీసాను అంతే, మిగతా ఏం తీయలేదు. ఇవన్నీ ఇంకా మిగతా డ్రెస్సెస్వి. సో ఇంకా నేను వేరే షాపింగ్స్ కూడా తీసుకున్నాను, టాప్స్ అవన్నీ అనేది చెప్పాను కదా. ఇవి కూడా వచ్చేసి నాకు 800-1000 అలా అయితే పడ్డాయి. ఇవి కూడా చెన్నైలో తీసుకున్నవే. దీనికి మనకి మంచి కలర్, మెరూన్ కలర్, దానిపైన మొత్తం మనకి ఇవి అతికించినవే. నేను చాలాసార్లు వాడాను ఇది ఇప్పటికీ, ఎందుకంటే నేను ఎప్పుడో షూట్ చేసిన వీడియో కదా ఇది. దీనికి మనం వాషింగ్ మిషన్లో వేసినా కూడా అసలు ఏమీ పోదు, మంచి కలర్ ఇది. దాని తర్వాత ఇంకా ఈ హాఫ్ సారీ అన్నా కదా, మోడల్ అయితే ఈ విధంగా ఉంది. అసలు హాఫ్ సారీ ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా ప్రింట్ అయితే కనిపిస్తుంది దగ్గర నుంచి చూస్తే. ఆ స్టోన్ వర్క్ అవంతా కనిపిస్తున్నాయి, కానీ మనము వేసుకుంటే మాత్రం అవి ఏం కనిపించట్లేదు. సో నాకైతే అది ఎక్కువ కాస్ట్ అయిపోయింది, వర్త్ ఇట్ కాదేమో అని అయితే అనిపించింది. ఎందుకంటే దూరం నుంచి చూస్తే దానికైతే అసలు ఏం వర్క్ ఉన్నట్టు అనిపించట్లేదు, ప్లస్ అది పట్టు అన్నట్టు అనిపించట్లేదు. పక్క దానికైతే ఇంకొక మగ్గం వర్క్ బ్లౌజ్కి వెళ్ళాలి అనేసి అడిగాను. అడిగినప్పుడు నాకు కావాల్సిన డిజైన్కి వాటిలకైతే మనకి ఇప్పుడు మగ్గం వర్కే 2500 నుంచి స్టార్ట్ అయితే ఉంటుంది కదా. ఆ విధంగా అనుకున్నా కూడా దీనిపైన కొంచెం అట్లీస్ట్ బర్త్డే కాబట్టి కొంచెమన్నా వర్క్, గ్రాండ్ వర్క్ అట్లీస్ట్ ఉండాలనేసి ఇంకా వెళ్ళి అడిగితే ఇంకా నాకు కావాల్సిన డిజైన్కి నాకు ఒక 5000-6000 అలా అంటున్నారనమాట. సో ఇంకా ఓన్లీ ఒక్క డ్రెస్కి నాకు 11,000-12,000-15,000 వరకు అవ్వడం అనేది నాకైతే అంత వర్త్ అయితే అనిపించలేదు. ఎందుకంటే ఒకే ఒక్క అకేషన్, అది కూడా మనం ఓన్లీ అకేషన్స్ కొన్నప్పుడే హాఫ్ సారీస్ వేసుకుంటాం కదా, అందుకనేసి నేను మళ్ళీ ఆ డ్రెస్ అయితే ఇంకా అప్పటికే ఇంకా నాకు 1 వీక్ ఉంటుంది కదా మనకి. సో నేను అంత లోపల ఇంకా అదే మొత్తం ఆలోచిస్తూ ఇంకొక నెక్స్ట్ వీక్ అయితే వెళ్ళామన్నమాట. అప్పటికి వెళ్ళి వేరే హాఫ్ సారీని అయితే తీసుకున్నాను, దాని పిక్ని కూడా ఎండ్లో పెడతాను. ఇంకా అప్పుడు వెళ్ళినప్పుడు కూడా కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను, అందులో నుంచి ఓన్లీ కొన్ని అయితే ఇక్కడ పెడుతున్నాను. ఇదైతే మా చిన్న సెలెక్షన్, మనకి బాగుంటుంది ఇది వేసుకో అని చెప్పి అయితే ఇప్పించాడనమాట. నీకు వద్దనుకున్నా నువ్వు అట్లీస్ట్ డాండియా వాటిల కన్నా కూడా మనం కంఫర్టబుల్గా ఉంటుంది కదా డాండియా వాటిలకి ఆడడానికి, అప్పటికన్నా వేసుకోవచ్చు హెవీ కాస్ట్యూమ్లు కాకుండా అనేసి అదైతే తీసుకొని అయితే అదైతే ఇప్పించాడనమాట. ఇది ఇంకొక టాప్, ఇది కూడా మా మమ్మీ సెలెక్షనే. మనకి ఫెస్టివల్స్ ఎలా అయినా అన్నీ వస్తూనే ఉంటాయి కదా. సో ఇంకా మమ్మీ అయితే ఇంకా ఎప్పుడు కలిగినా కూడా పక్క టాప్స్ అయితే తీసుకుంటుంది నా కోసం. సో ఇది వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతంకి అయితే వేసుకున్నాను, చాలా చాలా బాగుంది ఈ టాప్ అయితే. నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు పక్క మమ్మీ అయితే టాప్స్ కొంటూనే ఉంటుంది, ఎందుకంటే ఏదైనా ఫెస్టివల్స్కి, అకేషన్స్కి పనికొస్తుంది, మంచిగా అనిపించినప్పుడే తీసుకోవాలని అయితే అంటదన్నమాట. మళ్ళీ కొన్ని ఇలాంటి డిజైన్స్, మోడల్స్ రావాలన్నా రావనేసి. ఇది మనము దగ్గర నుంచి చూస్తే ఇంకా క్లారిటీగా అసలు చాలా బాగుంది. ఇదైతే మొత్తం కుట్టిన వర్క్ ఇది కూడా నాకు ఏదో 1100 ఎంత పడినట్టుంది, కానీ బాగుందన్నమాట ఈ టాప్ వచ్చేసి. ఇంతకు ముందు ఉండే నా దగ్గర, కానీ ఆ కలర్ వేసుకొని చాలా రోజులు అయిందనమాట. సో ఈ కలర్ ఇప్పుడు లేదనేసి ఆ కలర్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇవి చెప్పాను కదా మా అమ్మమ్మ కోసం నైటీలు అయితే, ఇదొక నైటీ అయితే తీసుకుంది, ఇంకొకటి పింక్ కలర్ది అయితే తీసుకుంది. మా అమ్మమ్మ కొంచెం ఓల్డ్ ఏజ్ని, ఇంకా తనేమో మోస్ట్లీ నైటీసే ప్రిఫర్ చేస్తుంది అనేసి ఇంకా మా అమ్మ అయితే మా అమ్మకైతే తీసుకుంది. అసలు 2 నైటీస్ కలర్స్ కూడా మంచిగా ఉన్నాయి, మా అమ్మమ్మకి కూడా నచ్చిందనమాట. అసలు చాలా బాగుంది, ఎందుకంటే పెద్దవాళ్ళు వేసుకునేవి సాఫ్ట్ ఉంటేనే బాగుంటాయి. నాకైతే చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఏంటంటే, లైక్ ప్రతి ఒక్క బర్త్డేకి నేను పక్కా మార్నింగ్ ఒక డ్రెస్, ఈవినింగ్ డ్రెస్ అయితే పక్కా వేసుకుంటాను. ఇంకా మా ఫ్యామిలీలో ఎవరి బర్త్డే ఉన్నా కూడా నాకైతే ఒక పక్కా కొత్త డ్రెస్ అయితే ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అలానే చెప్పా కదా, నాకైతే నేను తీసుకున్న ఇంకొక హాఫ్ సారీ అంత
సెట్ కాలేదు. ఇంకా నాకు దాని తర్వాత కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది. మేబీ పెళ్ళిళ్ళకి దేనికన్నా ఇంకా తీసుకుంటూనే ఉంటాం కదా అనేసి ఇంకా నెక్స్ట్ టైంకి వెళ్ళి నేనైతే లాస్ట్కి చూస్ చేసుకున్న డ్రెస్ అయితే ఇది. ఇంకా చాలా మందికి అయితే బాగా నచ్చింది. ఇదైతే ఇది చూడ్డానికి ఇలా తీసాను కానీ అసలు వేసుకుంటే చాలా చాలా బాగుందన్నమాట. నేనైతే తీసుకున్నవన్నీ అయితే ఒకసారి కృష్ణాష్టమికి చిలుకూరుకి వెళ్ళేటప్పుడు అన్నిటికైతే ఈ టాప్స్ అన్నిటిని అయితే వేసుకున్నాను. లైక్ ట్రెడిషనల్ టాప్స్ దేనిపైకైనా మనము సెట్ చేసుకోవచ్చు కదా, ఆ విధంగా అయితే వేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఒక బర్త్డేకి అయితే వేసుకున్నాను. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి చిలుకూరుకి ఇంకా కృష్ణాష్టమికి అయితే వేసుకెళ్ళాను. మీకు నేను చేసిన ఈ షాపింగ్ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే చెప్పండి. ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.